దాహం దాహం. ఏంటి తెలుసలా? నీళ్ళమ్మా, మీరు అడిగారు. నీళ్ళ? నేనా? అవునమ్మా, నేను అడగలేదే. ఓ, ఆ దయ్యం అడిగి ఉంటుంది. రోజు నిన్ను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. బాబాయ్, ఇది వాళ్ళలో నాకు ఉద్యోగం వద్దు, ఇది ఎంత కూడా వద్దు. అమ్మా, నేను వస్తా. ఇక మీద దెయ్యాల పంపుకు రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాగా, పద వెళ్దాం. ఇదంతా ఆ తల్లి చరవేను. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతాను ఎన్నడూ అనుకోలేదు. రామ్మ, ఏమిటి ఇదంతా నాన్న? అంతా నీకోసం. తినమ్మ. వద్దమ్మా, నువ్వు తింటేగా నేను తిన్నాను. ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? తీసుకో. ఏమిటి నాన్న మరీను? ఎందుకు నాన్న కన్నీళ్ళు? ఏమీ లేదమ్మా, మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కాని రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు. ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చటా ముచ్చటా చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుమ ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొరనోచుకున్నావు తల్లి. ఊరుకో నాన్న, ఊరుకో. కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించము. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆట పాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా 4 వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని అవుతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకలసాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే. అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి. అరే మనం ఏం చేయాలి? భోజనం చేయాలి.
ఈ తిప్పలన్నీ దానికోసమే కదా గురు. అరే భజగోవిందం, నేను అడిగిన దానికల్లా టకటకటకమని సమాధానం చెప్పాలి. ఓ అరే భజగోవిందం, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారా? టకటక. దీన్ని ఏమంటారా? నన్ను పెడతావు, నువ్వే కదా అడిగిన దానికల్లా టకటకమని సమాధానం చెప్పాను. కర్మ కర్మ. అయ్యా ఇది ఒక మామిడి టెంక. నేను ఒక గడిలో చెట్టు చేసి దీనికి పిందులో కాయలు కాయిస్తాను. అక్కడ కాదు, కాయలు పిందులు కట్టి అక్కడ సిద్ధంగా పెట్టారు మీరు. గుర్తుపడిపోతాడు. వీడి తండ్రిని బాబు బాధించడానికి కొట్టడానికి రాదు, ఎత్తుకుంటూ వీడి కోసమే వచ్చాను. మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇక్కడెందుకు, ఇంటికి పోయి మాట్లాడుకుందాం పదండి. అది నాయన జరిగిన విషయం. మీ బొట్టి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే నా బాబు కూడా కనిపించాడు. నాకు అదే పరమ సంతోషం. నేను ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని గొడవలు జరిగాయన్నమాట. దయచేసి మీ విద్యలన్నింటినీ మా అమ్మాయికి నేర్పించారు. మీరు నువ్వు ఎంతగా చెప్పాలి ఉన్నానా, చెల్లాయి కోసం ఏమన్నా చేస్తాం. మీ అబ్బాయి నాకు ప్రథమ శిష్యుడు, మీ అమ్మాయి రెండో శిష్యురాలు. నాకు కావాల్సింది అదేగా నాయన. బాగా తాక రాత్రి జెండా పీకారు. రేపు మధ్య మరింట్లోనే బాగా. రోజు రోజుకు ప్రతిపత్తి మరీ ఎక్కువ అవుతుందే. చేత్తో తాకూడదా? తాకితేనే తల్లినైపోతానని భయమా? మాటలకేం లోటు లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదో తమ దయ వల్ల అన్ని సవ్యంగానే సాగుతుంది. శపథం ఎంతవరకు దాకా వచ్చింది? ఇంకా దారిలోనే ఉంది. నెరవేరుతుందని ఆశ ఉందా? అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి కనబడిపోతూ ఉంటే ఏదో ఒకనాటికి కనికరం కలగకుండా. నీ వల్ల పడతాననుకున్నావా? లేదు, నేనే మీ ఒళ్ళో పడదామనుకుంటున్నా. అది కల్లో మాట. కనీసం కలలోనైనా ఆనందానికి అనుమతించారు. ఆ వరమే నీ బ్రతుకంత అయింది. కలలు కంటూ కాలం గడపవలసింది. తిరిగి దర్శనం ఎప్పుడు? జ్ఞాపకం వచ్చిన. అసలు మీరు నన్ను మరచింది ఎప్పుడు? చదువమ్మా. ముందు నువ్వు చదువు అన్నయ్య. ఆలిఫ్ బీడిఎఫ్ ఆలుక్ క్లోరోఫైల్. ఆలిఫ్ బీడిఎఫ్. వేడి చెప్ప కదా, బీడిఎఫ్ ఎఫ్ ఎఫ్. ఈ గాలి రెండు పళ్ళ మధ్య నుంచి పైకి తోసేయాలి. ఎఫ్ ఎఫ్. ఆలిఫ్ బీడిఎఫ్ ఆలు క్లోరోఫైల్. క్లోరోఫైల్ కదా, క్లోరోఫైల్ క్లోరోఫైల్. క్లోరోఫైల్. లూనా. లూనా అంటే ఏంటన్నయ్య? లూనా లూనా మామ 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 చందమామ చందమామ. ఓ చందమామ. చందమామ. అమ్మా మాకు వచ్చిన విషయాన్ని నేర్పించాను. ఇక మా పని ఇంకొక పని మాత్రం మిగిలిపోయింది. ఏమిటో చెప్పు చెల్లా, చేసేస్తాం. రాజుగారి ఎదుట
నా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఓ ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. అన్నయ్య ఆ. ఇది రాత్రి. అయితే ఉదయం ఏర్పాటు చేస్తాం. ఏం గురు మామగారు? అలాగే అల్లుడా. నమస్కారం మహారాజా. మహారాజా లోపల ఉన్నారు. ఎవరు మీరు? లోపలికి ఎవరు పోకూడదు. ధర్మప్రభువులు చల్లగా ఉండాలి. ఎవరు మీరు? ఏం కావాలి? మస్తు మస్తు. ఏమిటో వీడి కష్టం. రాజదర్శనం కావాలని మనసు చేయమంటున్నారు. రాజదర్శనమా? ఎంత మాత్రం వీలు పడదు. మస్తు కనకష్ట తొక్కింత గాంధరే వెస్తకంత్రే కంకమే లగ్లగా లగ్లక్ జగ్జగా జగ్లట్ హ్యాండిలే మెస్త కష్ట కనకష్టే. మస్తు మస్తు. గురువులు గాంధార దర్శనం నుంచి వేం చేసినారు. కనికట్టు, గారడి, అక్షలాగం, తమ్ముడు విద్యలో అఖండులు ప్రభువుల ముందు ప్రదర్శించాలట. ప్రభువులకు వాటి మీద ఆసక్తి లేదు. మస్తు మా సఫీగో సఫా ఆలి పెరియప్ మాసిస్త్రీ ఆ వందలే ఓకలే తస్సే దయానా బస్సే బయానా సంకల్పరే. మస్తు మస్తు. అమ్మాయి అద్భుతంగా ఆడుతుంది, అమోఘంగా పాడుతుంది. తమరు తప్పక చూసి తీరాలి. అమ్మాయి తొలి ప్రదర్శనం ప్రభువునే చిత్తగించాలి. ఏమిటేమిటి? అమ్మాయి ఆడుతుందా? ఆ సంగతి ముందే అగౌరించకూడదు. మహారాజా, గాంధార దేశమట వారి అమ్మాయిని తొలిసారిగా తమ ముందు ఆడించాలని పడుతున్నారు. మన శిస్త్రియ క్వాలిటీయా మతోపాన మన శిస్త్రియ బంసరే దంసే దయాన బంసే బయాన భూతే మన శిస్త్రియ చిలక్ గురిక్. మా చిన్నదాని గుణగణాలు మేము పొగడకూడదు. మా చిన్నది అందానికి చందమామ, ఆటల్లో అక్షరస. ఆమె వర్ణించడం చూసి ఆనందించవలసిందే కానీ వర్ణించడానికి మాటల్లో నా ఆఫీస్ నవంబర్. ఒక్కసారి చూస్తే చాలు రాతకార్యాలు మర్చిపోతారు. రాత్రులు నిద్ర పట్టదు. అదే చింత, అదే వంట, అంతే. అంతటి ఎంతగత్తే? చిత్తం మనిషిని నిలేసి సాగదీసే అంతం. చెంత నిలిచిందా చిందులేయిస్తుంది. సంధి వేళ ప్రదర్శన మీద మంత్రే మగోపాయిరే అస్తో ఆయిపాయిరే. మహారాజా ఋషికశేఖరులు శ్రమిస్తే వెళ్ళొస్తా మహాప్రభు. ఇది 7 సార్లు ప్రదర్శన ఏర్పాటు చేయండి.